హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో సైన్స్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సైన్స్ అండ్ సోషల్ బిట్స్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూసేయండి. ఇవి వచ్చేసి మనకు న్యూ కొత్తగా జరిగిన టెస్ట్ బిట్లు అనమాట. అసలు ఎలా ఇచ్చారు పేపర్ అనేది చూడండి. ఫస్ట్ బిట్ అండి, కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థము. ఆప్షన్స్ ఒకసారి చూసుకోండి. కేంద్రక ద్రవ్యం, కణద్రవ్యం, జీవ పదార్థం, అంతర్జీవ ద్రవ్యజాలం. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం ఏంటి అంటే కణద్రవ్యం అండి. కణద్రవ్యం కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉండేది కణద్రవ్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, గాయిటర్ అనే వ్యాధి దీనికి సంబంధించినది. గాయిటర్ అండి, గాయిటర్ అనే వ్యాధి దీనికి సంబంధించింది. గాయిటర్ అనేది గొంతుకు సంబంధించిన వ్యాధి అండి. థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన వ్యాధి సామాన్య గాయిటర్ అంటారు. ఇది వచ్చేసి గొంతుకు సంబంధించిన వ్యాధి. నెక్స్ట్, వస్తువుపై ప్రయోగించబడిన బల దిశ అది కదిలే దిశలోనే ఉంటే వస్తువుపై ప్రయోగించబడిన బల దిశ అనేది అది ప్రయాణించే దిశలోనే ఉంటే ఆ వస్తువు యొక్క వడి ఏ విధంగా ఉంటుంది? ఒక వస్తువుని మనము బలంగా విసిరేసినప్పుడు, ఇది ఒక వస్తువుని మనం బలంగా తోసినప్పుడు దీని దిశ అనేది అది కదిలే దిశలోనే ఉంటే దాని వడి ఏమవుతుంది అంటే పెరుగుతుందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పెరుగుతుంది. నెక్స్ట్, గంగా నదిని కాపాడడానికి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించబడిన సంవత్సరం. గంగా నదిని కాపాడడానికి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించబడిన సంవత్సరము. గంగా కార్యాచరణ ప్రణాళికని ప్రారంభించబడిన సంవత్సరం వచ్చేసి 1985 సంవత్సరంలో గంగా నదిని కాపాడడానికి గంగా కార్యాచరణ ప్రణాళికని ఏర్పాటు చేశారండి. అది వచ్చేసి 1985. నెక్స్ట్ బిట్ అండి, ఘన పదార్థాలలో ఉష్ణం వేడి కొన నుండి చల్లని కొనకు బదిలీ జరిగే విధానం. ఘన పదార్థాల్లో ఉష్ణము, ఇప్పుడు ఇది ఒక కడ్డీ తీసుకున్నట్లయితే మనము దీన్ని ఒక కడ్డీ అనుకుంటే, ఈ కడ్డీ ఇది ఉష్ణం ఉన్న వైపు, ఇది వేడిగా ఉన్న వైపు నుంచి చల్లని వైపుకి బదిలీ జరిగే విధానాన్ని ఏమంటారు అనేసి అడిగాడండి. ఇప్పుడు ఈ వేడి వైపు నుంచి చల్లని వైపుకి బదిలీ జరిగే విధానాన్ని ఉష్ణవాహనం అంటారు. ఉష్ణవాహనం. నెక్స్ట్, మొక్కల్లో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ కణజాలం. మొక్కల్లో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ కణజాలము. మొక్కల్లో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ కణజాలము దారువు మరియు పోషక కణజాలం. రెండు, దారువు మరియు పోషక కణజాలాలు రెండు కూడా మొక్కల్లో పదార్థాలను సరఫరా చేస్తాయి. నెక్స్ట్, స్వేచ్ఛగా వేలాడదీసిన దండయస్కాంతం ఎల్లప్పుడూ ఈ దిక్కులలో నిశ్చల స్థితికి వస్తుంది. ఒక దండయస్కాంతాన్ని తీసుకొని దాన్ని స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు అది ఏ దిక్కుల్లో మనకు నిశ్చల స్థితికి వస్తుందంటే, మనం ఒక దిక్సూచిని తీసుకొని మనము వేలాడదీసినప్పుడు అది ఉత్తర దక్షిణ ధృవాలను చూపిస్తుందండి. ఉత్తర దక్షిణ ధృవాలను చూపిస్తుంది ఎల్లప్పుడు. నెక్స్ట్, ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం, నిరుద్యోగం వంటివి దీనికి ప్రధాన కారణాలు. ప్రకృతి వైపరీత్యాలు, అదేవిధంగా పేదరికం, నిరుద్యోగం వంటివి దీనికి ప్రధాన కారణాలు. దేనికి అంటే ప్రకృతి వైపరీత్యాల వలన, అలాగే పేదరికము, నిరుద్యోగం వలన జనాలు ఏం చేస్తారంటే వలస పోతారు. దేనికి ప్రధాన కారణం అంటే వలస వెళ్ళడానికి ప్రధాన కారణం. నెక్స్ట్, కపాలము, ఉరప్పంజరం, వెన్నెముక ఈ వ్యవస్థలోని ముఖ భాగాలు. కపాలము, ఉరప్పంజరము, వెన్నెముక ఈ వ్యవస్థలోని ముఖ్య భాగాలు. కపాలము ఎక్కడుంటుంది? అస్థిపంజరంలో. ఉరప్పంజరం కూడా ఎక్కడుంటుంది? అస్థిపంజరంలో. వెన్నెముక ఎక్కడుంటుంది? అస్థిపంజరం. సో ఇవన్నీ దేనిలో భాగాలు అంటే అస్థిపంజర వ్యవస్థలోని భాగాలు. అస్థిపంజర వ్యవస్థలో భాగాలు. నెక్స్ట్, మా అమ్మ సోదరుని కూతురు సంజన. మా అమ్మ సోదరుని కూతురు
అమ్మ. అమ్మ యొక్క సోదరుడు ఏమవుతాడు? మావయ్య. సోదరుడు కాబట్టి మావయ్య. అతని కూతురు సంజన. ఇప్పుడు ఈ మావయ్య కాబట్టి అతని కూతురు కాబట్టి అమ్మకి ఏమవుతుందంటే మావయ్య కూతురు మేనకోడలు అవుతుంది. అమ్మకి ఏమవుతుందంటే మేనకోడలు అవుతుంది. అమ్మకు మేనకోడలు అవుతుంది. నెక్స్ట్ బిట్ అండి. ఎడారి ప్రాంతంలో ప్రధానమైన రవాణా సాధనం. ఎడారి ప్రాంతంలో ప్రధానమైన రవాణా సాధనం స్లెడ్జ్, పడవ, రోప్వే. ఈ స్లెడ్జ్ అనేవి మంచుల్లో వాడే బండ్లండి. కుక్కలు కట్టేసి పంపిస్తారు. పడవలు వచ్చేసి వాటర్లో, రోప్ వచ్చేసి కొండల మీదకి ఎక్కడానికి. ఎడారుల్లో ప్రధానమైన రవాణా సాధనం వచ్చేసి వంటె. నెక్స్ట్, నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు, ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం. ఈ ఆట పేరు. పాముని చేరుకున్నప్పుడు భయపడకు, ఈ ఆటలో ఎక్కడం దిగడం సహజము. ఈ ఆట పేరేంటి అనేసి అడిగాడు. మనకు స్నేక్ అండ్ ల్యాడర్ ఆట ఉంది కదా, దాన్ని తెలుగులో వైకుంఠపాలి అంటారండి. వైకుంఠపాలి. నెక్స్ట్, సోషల్ బిట్స్ అండి. ఇది పునరుత్పాదక వనరు. ఇది ఒక పునరుత్పాదక వనరు. పునరుత్పాదక వనరు వచ్చేసి సౌరశక్తి అండి. సౌరశక్తి. ఎంత వాడినా మళ్ళీ తిరిగి వచ్చేది సౌరశక్తి. నెక్స్ట్, వేసవి కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం. వేసవి కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం వచ్చేసి ఆస్ట్రేలియా దేశం. వేసవి కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశము ఆస్ట్రేలియా దేశము. నెక్స్ట్, దేవగిరి వీరికి రాజధానిగా ఉండేది. దేవగిరి వీరికి రాజధానిగా ఉండేది. దేవగిరి యాదవులకు రాజధానిగా ఉండేది. యాదవులకు. దేవగిరి ఎవరికి రాజధానిగా ఉండేదంటే యాదవులకు రాజధానిగా ఉండేది. నెక్స్ట్, ఈ అధికరణం ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనకు తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఏ ఆర్టికల్ ప్రకారము ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది అంటే 22 ఆర్టికల్ 22 22వ అధికరణ ఆర్టికల్ 22 ద్వారా ప్రతి వ్యక్తికి ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు అనేది ఉంటుంది. నెక్స్ట్, నీటిని శుద్ధి చేసే అత్యంత సాధారణ పద్ధతి. నీటిని శుద్ధి చేసే అత్యంత సాధారణ పద్ధతి. నీటిని శుద్ధి చేసే అత్యంత సాధారణ పద్ధతి వచ్చేసి చల్లబరచడం కాదండి, గడ్డ కట్టించడం కాదు, కరిగించడం కాదు, మరిగించడం. చాలా మంది మరిగించి నీళ్లు తాగండి, వాటర్ ఫిల్టర్ చేసుకునే వాళ్ళు లేకుంటే మరగబెట్టి తాగండి అంటారు కదా. సో అత్యంత సాధారణ పద్ధతి వచ్చేసి నీటిని వేడి చేసుకోవడం. నెక్స్ట్, భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానము ప్రతిపాదించిన వారు. భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానం ప్రతిపాదించిన వారు. భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించింది జవహర్ లాల్ నెహ్రూ అండి. జవహర్ లాల్ నెహ్రూ. నెక్స్ట్, భీమునిపట్నం మున్సిపాలిటీ స్థాపించబడిన సంవత్సరం. భీమునిపట్నము మున్సిపాలిటీ స్థాపించబడిన సంవత్సరం. ఈ భీమునిపట్నం ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో వచ్చేసి 4th క్లాస్లో ఉండాలండి. ఇప్పుడు ఏ క్లాస్లో ఉందో ఒకసారి చెక్ చేయండి. భీమునిపట్నం మున్సిపాలిటీ స్థాపించబడిన సంవత్సరం వచ్చేసి 1861 అండి. 1861లో భీమునిపట్నాన్ని మున్సిపాలిటీగా స్థాపించారు. నెక్స్ట్, భూవనరులను సంరక్షించడానికి అనువైన పద్ధతి కానిది. భూవనరులను సంరక్షించడానికి అనువైన పద్ధతి కానిది. భూవనరులను సంరక్షించడానికి అనువైన పద్ధతి కానిది అన్నాడు. రసాయన ఎరువులను ఎక్కువగా వాడి భూవనరులను సంరక్షించకూడదు. సో కాని పద్ధతి వచ్చేసి రసాయన ఎరువుల్ని వాడడం. నెక్స్ట్, అక్బర్ ఇబాదత్ ఖానాను దీనికోసం నిర్మించారు. అక్బరు ఇబాదత్ ఖానాను దేనికోసం నిర్మించారు అనేసి అడిగాడండి. ఇబాదత్ ఖానా వచ్చేసి ప్రార్థన కొరకు. ఇబాదత్ ఖానా ప్రార్థన కొరకు. ఇబాదత్ ఖానా ప్రార్థన కొరకు
నిర్మించబడ్డది. నెక్స్ట్ ఎవరు నిర్మించారంటే అక్బర్. నెక్స్ట్ భీషు అనగా బీగా అనగా బీగా అంటే ఏంటి అనేసి అడిగారు. బీగా అంటే భూమిని కొలిచే ప్రమాణాన్ని బీగా అనేసి అంటారు. బీగా. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు ఆనందీబాయ్ జోషి. భారతదేశ మొట్టమొదటి వైద్యురాలు ఆనందీబాయ్ జోషి. నెక్స్ట్ సరికాని జతను గుర్తించండి. కొన్ని బ్యారేజ్లు దాని ఆనకట్టలు ఇచ్చాడు. ప్రకాశం బ్యారేజ్ ఎక్కడుంది? ధవళేశ్వరము, సోమశీల ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు. అది ఇక్కడ చూసినట్లయితే ప్రకాశం బ్యారేజ్ వచ్చేసి సరికాని జతను గుర్తించమన్నాడు. ప్రకాశం బ్యారేజ్ వచ్చేసి కృష్ణా నది మీద ఉందండి. ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది. ధవళేశ్వరం ఆనకట్ట వచ్చేసి గోదావరి నది మీద ఉంది. సోమశీల ప్రాజెక్టు పెన్నా నది. ఈ మూడు కూడా రైటే. నాగార్జున సాగర్ కావేరీ నది మీద అనేసి ఇచ్చాడు. నాగార్జున సాగర్ కావేరీ నది మీద కాదండి. కరెక్ట్ ఆన్సర్ రాంగ్ గా ఉన్నది ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ ప్రస్తుత నిర్మాణాత్మక మూల్యాంకన భారత్వ పట్టికలో 40% మార్కులను వీటికి కేటాయించారు. భారత్వ పట్టికలో ప్రస్తుతం ఉన్న దాంట్లో 40% మార్క్స్ ని దేనికి కేటాయించారు అంటే లఘు పరీక్షకు కేటాయించారండి. లఘు పరీక్ష స్లిప్ టెస్ట్లకి 40% అనేది స్లిప్ టెస్ట్లకి కేటాయించడం జరిగింది. దేంట్లో అంటే ప్రెజెంట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ వెయిటేజ్. నెక్స్ట్ బోధన మరియు అభ్యసన ఈ విధంగా ఉండాలి. విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలండి. బోధన మరియు అభ్యసనము విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. స్టూడెంట్ సెంట్రిక్ మెథడ్ గా ఉండాలి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి అని నిర్వచించింది. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలి అని నేర్పే జ్ఞాన శాస్త్రం అని నిర్వచించింది ఐన్స్టీన్ అండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్ చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించింది. సో నిర్వచనాల మీద సోషల్ మెథడాలజీలో ఒకటి వచ్చింది, అలాగే సైన్స్ మెథడాలజీ కూడా ఒకటి వచ్చింది. సో ఒకసారి చూసుకోండి. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారు జేమ్స్ హెమ్మింగ్ అండి. జేమ్స్ హెమ్మింగ్. నెక్స్ట్ నాటకీకరణకు సంబంధించి సరికాని అంశం. పాత్రధారులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. తరగతి గదినే రంగస్థలంగా భావించాలి. కథను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ప్రదర్శనను ఉపాధ్యాయుడు నియంత్రించాలి. పాత్రధారులను జాగ్రత్తగా ఎంచుకోవాలి, ఎందుకంటే ఆ నాటకానికి తగ్గ పాత్రధారులను ఎంచుకోవాలి. తరగతి గదినే రంగస్థలంగా భావించాలి. నెక్స్ట్ కథను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. అప్పటికప్పుడు కథ అనేది సిద్ధం చేసుకోకూడదు, ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ప్రదర్శనను ఉపాధ్యాయుడు నియంత్రించాలి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఉపాధ్యాయుడు ప్రదర్శనను నియంత్రించకూడదు. సో నాటకీకరణ సరికాని అంశం వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించిన మార్కులు. నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మేటివ్ అసెస్మెంట్లో ప్రాజెక్టు వర్క్ కి ఎన్ని మార్క్స్ కేటాయించారు అనేసి అడగడం జరిగింది. ప్రాజెక్టు పనులకు వచ్చేసి 10 మార్కులను 10 మార్కులు కేటాయించారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ లో 10 మార్క్స్ వచ్చేసి దేనికి కేటాయించారంటే ప్రాజెక్ట్ వర్క్స్ కి కేటాయించారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 10 అండి. ఆప్షన్ 1 అండి, 10 మార్కులు. ఇవి సైన్స్ అండ్ సోషల్ కి సంబంధించిన బిట్స్. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.